ఏదైనా ఒక ఊరికి పేరు వచ్చిందంటే వెనుక ఓ కథ ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చెట్టంత ఎత్తు ఎదిగి ఉండాలి. కానీ కుమారదేవం గ్రామానికి ఓ చెట్టే పేరు తెచ్చిపెట్టింది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సాగే సినిమా పాటను చూసి ఈ చెట్టు గురించి మాట్లాడుకోవాలో లేదంటే ఈ చెట్టునే స్ఫూర్తిగా తీసుకొని రచయిత ఆ పాట రాశారో తెలియదు. కానీ సినిమా చెట్టుగా ఫేమస్ అయిన మహావృక్షం ఇటీవల కూలిపోయింది. ఈ చెట్టు కథ చెప్పాలి అంటే ఓ సినిమా తీయాలి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇచ్చింది. ఇంతే అయితే ఈ చెట్టు గురించి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దానికి కారణం సినిమా వాళ్లకు షూటింగ్ స్పాట్గా మారింది. ఈ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెబుతుంది. సినిమా వాళ్లకు ఈ చెట్టు ఓ సెంటిమెంట్. ఇక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం. మోగ మనసులు మూవీలోని గోదావరి గట్టుంది సాంగ్ ఎంతమందికి ఇష్టమైందో తెలిసిందే. ఈ పాటను కుమారదేవం గ్రామంలో గోదావరి ఏటుగట్టిపోయి ఉన్న చెట్టు పరిసర ప్రాంతాలలోనే చిత్రీకరించారు. 1975లో విడుదలైన పాడి పంటలు తర్వాత వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుండి మొన్న వచ్చిన రంగస్థలం మూవీ వరకు ఈ చెట్టు కిందే షూటింగ్స్ జరిగాయి. వెండితెర ప్రేక్షకులకు కనువిందు చేసిన హిస్టరీ ఈ మహావృక్షం సొంతం చేసుకుంది. పేరు మోసిన దర్శకులకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అంటే నమ్మి తీరాల్సిందే. వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావు లాంటి వారికి ఇష్టమైంది ఈ చెట్టు. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మోగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. దర్శకుడు వంశీ ఎన్నో చిత్రాలతో అలరించాడు. ఈయన రూపొందించిన 22 సినిమాల్లో 18 సినిమాల్లో చెట్టు దగ్గర సన్నివేశాలు చిత్రీకరించాడు. ఇది కూలిపోవటంతో ఈయన ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పాడు. 150 ఏళ్లుగా ఈ వృక్షం ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడింది. అయితే ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు గోదావరి గట్టు కొద్ది కొద్దిగా దిగబడుతుండటంతో చివరికి ఈ వృక్షం నేల కొరిగింది. గిరిజనులు 10 మంది 1,00,000 మంది ఇక్కడే కూకోవాలి. ఈ చెట్టు అంటే కొమ్మర్దం అదే బాధపడిపోతుంది. సరే అంటే అర్ధరాత్రి కూడా కొన్ని సందర్భాల్లో వచ్చి చెట్ల కింద పడుకున్న రోజులు ఉన్నాయండి, నిజమేనా? మీ గ్రామస్తులు వచ్చాక అంటే మరి గేదెలు రానప్పుడు కూకోరు. గేదెలు రామని ఎక్కడే కూకోరు. ఎండ ఎలా కూకుంటామండి. అంచేత మా బాధ ఏంటంటే ఈ చెట్టు అంటే కొమ్మర్దం మా ఊరికి ఎంతంత ఉన్నాయండి. అదే బాధపడిపోయి మేము దీవుతాం. 150 సంవత్సరాలు అండి. ఈ చెట్టుకి గతంలో రిటైనింగ్ వాళ్ళు ఉండేదండి. అయితే గోదావరి వచ్చినప్పుడు కొన్ని రాళ్ళు కొట్టుకుపోవడం జరుగుతున్నప్పుడే మేము అందరం అనుకున్నాం ఇక్కడ రాళ్ళు పెట్టి లోపల కడితే చాలా బాగుంటుందేనని. అది అప్పుడు చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనుకోవడం, చెట్టు పడిపోయిన తర్వాత చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా సరే ఈ చెట్టుని చేసిన తర్వాత గోదావరి లోపల వైపు ఒక రివిట్మెంట్ వేసి దాన్ని ఒక చపటాలా కడితే మరింత మందికి ఇది కూర్చుని కాస్త మాట్లాడుకునే వీలుంటుంది. చెట్టు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కుమారదేవన్ చరిత్రలో ఈ చెట్టు శాశ్వతంగా ఉండాలని మా అందరి కోరిక. ఇప్పుడు ఈ చెట్టును తిరిగి నిలబెట్టడానికి రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం ముందుకు వచ్చింది. చెట్టు వేరుకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సమయం 45 నుండి 60 రోజులు పడుతుందని అంచనా. ఈ చెట్టు దగ్గర షూటింగ్స్ జరగడంతో కుమారదేవం గ్రామస్తులకు పని దొరికేది. తమకు భోజనం పెట్టిన చెట్టు నేలకు వరకటంతో స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. గత సంవత్సరన్నర కాలం నుంచి ఈ యొక్క రోడ్డు వైండింగు అలాగే పవర్ లైన్స్కి అడ్డుగా ఉన్న చెట్లని, ఒక 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న చెట్టుల్ని మేము వాటిని ఎక్కడున్నాయి అన్నది అటు డిపార్ట్మెంట్ వారి సలహాలతో తీసుకుని వాటిని తిరిగి సురక్షితమైన మరి తర్వాత ఇలాంటి ఇబ్బందులు లేని ప్రదేశాల్లో తిరిగి దాన్ని నాటడం అనే కార్యక్రమాన్ని టేకప్ చేశాం. దీనికి సంబంధించిన టెక్నికల్గా మేము మా రోటరీ క్లబ్ నుండే ఒక డైరెక్టర్కి దీంట్లో తరబేది ఇచ్చి ఒక రైతు బిడ్డని దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో ఈ కార్యక్రమాన్ని చేయించుతున్నాం. దీన్ని 36 రోజులు ట్రీట్మెంట్ చేసి వాటిని కొత్త ఏర్లు మరలా రప్పించి దాన్ని కొత్త ప్లేస్లో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా కెమికలింగ్ చేయించి దాన్ని అక్కడికి రీప్లాంటింగ్కి తీసుకెళ్తాం జరుగుతుంది. అలాగే ఇప్పటిదాకా మేము దగ్గర 10 చెట్ల దాకా వివిధ ప్రాంతాల నుంచి తీసి మరొక ప్రాంతాల్లో వేస్తున్నాం. ఇప్పుడు
మా క్లబ్బు చేపట్టిన కార్యక్రమాల్లో ఇప్పుడు ప్రస్తుతం 3 చెట్లకి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. ఇవి కలెక్టర్ గారు మరి విద్యాలయాల్లో వేయాలి. వీటిని చిన్నపిల్లల్లో ఈ ఆలోచన రప్పించాలి. భవిష్యత్ కాలంలో చెట్లను చంపకూడదు. ఒక చెట్టు వేస్తే మొక్క వేస్తే ఎన్నో సంవత్సరాలకి ఇంత వయసు వస్తుంది. అలాంటి చెట్టుల్ని అభివృద్ధితో కావాలనే ఆ దృష్టిలో మనం నరకకూడదు. దీన్ని ప్రతిదాన్ని కూడా రీప్లాంటింగ్ చేయాలి. వాటి నుంచి ఎన్నో టన్నుల ఆక్సిజన్ వస్తుందనే ఆలోచనతో మరి డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తాం. మేము దీంట్లో ముందుకు వెళ్తున్నాం. మరి అనుకోని సంఘటనగా అనేకమైన వరదలకి అనేకమైన తుఫానులకి తట్టుకుని 150 సంవత్సరాల చరిత్ర గల ఈ గోదావరి గట్టున ఉన్న మరి ఇంత పవిత్రమైన ఉన్నతమైన వృక్షం పడిపోయిందని తెలిసేటప్పటికి మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఏదో మరి పెద్ద నాయకుడు అలాగా పోతే ఎంతైతే శోకిస్తారో అంత శోకిస్తున్నారో. మరి కుమారధారం రాగానే ఈ గ్రామ ప్రజలందరూ కూడా శోకభావంతో ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మేము ధైర్యం చెప్పి మరి ఇటు డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని వారిని కూడా సంప్రదించుతూ వారు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తాం. మేము దాన్ని ట్రీట్మెంట్ చేస్తాక ముందుకు వచ్చాం. దీన్ని రేపటి నుంచి దీన్ని కెమికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఏదైతే మరి ఈ చెట్టు గోదావరి తీరంలో ఉండటంతో ఒక పక్కన గోదావరి నీరు టచ్ చేసుకుంటూ వెళ్తుంది. కొద్దిగా కెమికల్ ట్రీట్మెంట్కి కొద్దిగా ఇబ్బంది ఉన్నా దీన్ని చెయ్యాలనే తలంపుతో రిస్క్ చేసి చేస్తున్నాం. మరి ఆ భగవంతుడు చల్లగా చూసి మళ్ళీ చిగురించి మరి దీన్ని ఏ రకాలుగా చెయ్యాలి ఎలా చేయాలన్నదే